హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రోమో రిలీజ్ అయింది. మరి ఆ ప్రోమో ఎలాగుంది? దాని గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ థట్ నిన్న ఎపిసోడ్ ప్రీమియర్ అయిపోయిన తర్వాతకి ఎలాగో మనకి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయిద్ది. సో, దాని తర్వాతకి వీళ్ళు హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి ఈ వచ్చిన కంటెస్టెంట్స్ అంటే హౌస్‌మేట్స్ ఏ విధంగా మాట్లాడుకున్నారో, అసలు ఆళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? అలానే కామనర్స్ గురించి ఈ సెలబ్రిటీగా ఎళ్ళిన వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. అలానే ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనకు ఆ ప్రోమో చూసినాక నాకనిపించింది ఏందని చెప్తే, ఒక్క మాటలో కొంచెం 'మనీష్' ఏంటిది 'హరిత హరీష్' ఖచ్చితంగా అయితే మంచి హైలైట్ అయ్యే పర్సన్ అయితే అనిపిస్తుండే నాకు. సో, ప్రోమో చూసిన తర్వాతకి డెఫినిట్‌గా ఈరోజు ఎపిసోడ్‌లో తనదైతే అంతో ఇంతో మంచి రోల్ అయితే ఉంటదని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రోమోలు చూస్తే కనపడుతుండే. సో, కామనర్‌గా అసలు ఈ సీజన్ 9 థీమ్ ఏంటిది? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉండే. బట్ ఈ ప్రోమోలో చూస్తే వీళ్ళు కామనర్స్ డిస్కషన్ అనేది ఎక్కువ పెట్టుకునే విధంగా అయితే నాకనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రతి ఇష్యూలో ఖచ్చితంగా హరీష్ అయితే ఉంటాడనైతే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో ఆ ప్రోమో చూసినాక మీ ఒపీనియన్‌ని కింద నేను చెప్పిన ఈ రివ్యూని బేస్ చేసుకొని మీ ఒపీనియన్ అయితే కిందైతే కామెంట్ చేయండి. సో, నాకనిపించింది జెన్యూన్‌గా. ఎందుకంటే ఆల్రెడీ మనం 'అగ్ని పరీక్షలో' చూసినాము. సేమ్ టైమ్ అదే క్యారెక్టర్, అదే పర్సనాలిటీ. సేమ్ ఈళ్ళకొచ్చిన తర్వాత కూడా గదే బిహేవియర్. ఎలాంటి చేంజెస్ లేవు. ఏవైతే అనుకుంటాడో దాన్నైతే ఓపెన్‌గా చెప్తున్నాడు. ఆపోజిట్‌లో ఎవరున్నారో అక్కడ ఎంత పెద్ద ఆదరణ గాని అవసరం లేదు. సో, తననుకున్నది తన ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటుండు. అది 100కి 200%గా అది ఐదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది సెకండరీ. బట్ తననుకున్నది చెప్పాలనుకున్నాడు, చెప్తున్నాడు అంతే. అది అలానే సో, ఫస్ట్ మనం ప్రోమో గురించి మాట్లాడుకుందామా? లేకుంటే దీని గురించి మాట్లాడుకుందామా అంటే ఫస్ట్ అయితే నేను నైట్ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఏంటంటే సో, కామన్‌గా హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి మెయిన్ డిస్కషన్ అయితే కామనర్స్ గురించి బాగా డిస్కస్ చేస్తున్నారు. మోస్ట్‌గా సెలబ్రిటీస్‌లలో 'భరణ్ శంకర్' బాగా మాట్లాడుతుండన్నమాట. సో, ఏందంటే ఇక్కడ ఎస్పెషల్లీ 'దమ్ము శ్రీజ' గురించి అలానే మెయిన్‌గా తన డిస్కషన్ మెయిన్‌లీ ఎక్కువ టాపిక్ సరౌండ్ అంటే రౌండింగ్ మొత్తం ఇక్కడ 'దమ్ము శ్రీజ' గురించే మాట్లాడుతుండు. ఎందుకంటే సో, మీకు చెప్పినా కదా! 'అగ్ని పరీక్ష' ఆల్‌మోస్ట్ ఎవరైతే సెలబ్రిటీస్ హౌస్‌లోకి వచ్చిల్లో మెజారిటీ పర్సన్స్ ఆల్రెడీ 'అగ్ని పరీక్షలో' వీళ్ళ బిహేవియర్, వీళ్ళ వే ఆఫ్ ప్లే ఏ విధంగా ఉంటది, వే ఆఫ్ టాకింగ్ ఏ విధంగా ఉంటది, ప్రతిది కూడా వీళ్ళు అంతో ఇంతో వాళ్ళ పైన ఒక అవగాహనతోటైతే వచ్చేసినట్టు నాకు అనిపించింది. ఇక నిన్నటి మనము స్ట్రీమింగ్‌లో అయితే ప్రీమియర్ ఏదైతే స్ట్రీమ్ అయిందో అది చూసినప్పుడు హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి వాళ్ళ డిస్కషన్ అయితేనేమి, అలానే నైట్ జరిగిన డిస్కషన్ చూసినా కూడా మెయిన్ పాయింట్ ఇదే ఇక్కడ. సో, కామనర్స్‌ని వాళ్ళైతే అంత లైట్ అయితే తీసుకునే అవకాశం అయితే లేదు. సేమ్ టైమ్ వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారనైతే నాకనిపిస్తుంది నైట్ చూసినంక. సో, ఇదొకటి ఫస్ట్ డిస్కషన్. అలానే ఇక ఆల్రెడీ ఎమాన్యుల్ ఒక కేటగరీ ఏంటిది కామెడీ. సో, ఆళ్ళ నుంచి ఎళ్ళిన తర్వాతకి అనుకుంటుండంట ముందు నుంచి కూడా. అంటే హౌస్‌లోకెళ్ళిన తర్వాతకి నేను కామెడీ ప్లే చేయాలంటే ఎవరి మీద కుళ్ళు జోకులు అయితేనేమి, లేకుంటే సెటైర్స్ అయితేనేమి ఎవరి మీద ఎయాలని చెప్పేసి మనోడికి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదంట. బట్ ఎప్పుడైతే అక్కడ 'దమ్ము శ్రీజని' చూసిన తర్వాతకి ఈమె కొంచెం హ్యూమర్ ఉంది. సో, ఇలాంటి పర్సన్ నాకు ఇద్దరు కలిసి చేస్తే బాగుంటది కదా! ఒక ఫన్ను మంచిగా క్రియేట్ చేయొచ్చు అన్న ఆలోచన తనకు క్రియేట్ అయింది. ఆలోచన వచ్చిందంట మెయిన్‌గా. సో, అదే డిస్కషను ఇక్కడ 'దమ్ము శ్రీజ' తోటి ఇక్కడ మాట్లాడుతుండు ఎమాన్యుయల్. సో, ఇట్లా మనిద్దరము కలిసి ఒక మంచి ఫన్ను క్రియేట్ చేద్దాము. సో, దీనిలో ఒక లిమిట్ ఉంటది కాబట్టి, ఆ లిమిట్ వరకు మనం మంచి ఫన్ క్రియేట్ చేద్దాము. ఒకవేళ నేనేమన్నా ఒక లైన్ దాటేసి కొద్దిగా మీ దగ్గర కొంచెం ఓవర్‌గా నేను రియాక్ట్ అయినా గూడా, సో, మీరు ఎమ్మటే చెప్పేసేయండి. నేను దాన్ని తీసుకుంటా. నేను అర్థం చేసుకోగలుగుతా. సో, ఒకవేళ నా దగ్గర కూడా మీరు అట్లా చేసినప్పుడు నేను కూడా దాన్ని చెప్తాను అని చెప్పేసి, వీళ్ళు ముందే ఒక చిన్నపాటి అగ్రీమెంట్ చేసుకుంటున్నారు. టు క్రియేట్ ఎ ఫన్ అన్నమాట. సో, ఖచ్చితంగా ఉండాలి గదా! కేటగరీ మనకు 'బిగ్ బాస్' వదిలికెళ్ళినంక అన్నీ ఉండాలి. సో, సేమ్ టైమ్ వీళ్ళు గూడా ముందు వీళ్ళ వైపు సో, మాక్సిమమ్ కొంచెం స్క్రీన్ స్పేస్ కోసమా, లేకపోతే నెక్స్ట్ ఏదైనా గాని బట్ వాళ్ళ వంతు ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్ చేయడానికి. సో, వీళ్ళ డిస్కషన్ ఇది. సేమ్ టైమ్ ఏందంటే ఇక అందరితోటి కలివిడిగా మాట్లాడుకుంటున్నారు. సో, తర్వాతకి కామనర్స్ వాళ్ళ బట్టలు సర్దుకోవడము, సెలబ్రిటీస్ వాళ్ళు ఇంకో రోల్ సెట్ చేసుకోవడము. సో, అక్కడ వీళ్ళే సెట్ చేసుకుంటున్నారని చెప్పేసి కామనర్స్ వాళ్ళ పైన కొంచెం ఆలోచించడము. వాళ్ళే మొత్తం ఆక్యుపై చేసుకుంటే ఆ వాష్‌రూమ్‌లో. సో, మనకెట్లా? మరి మనం ఎక్కడ బట్టలు పెట్టుకోవాలని చెప్పేసి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ ఫస్ట్ డే కాబట్టి అంత బయటకైతే ఏం పడతలేరు. బట్ అంటే ఇప్పుడు ఏ కేటగిరీ ఆ కేటగిరీ కాబట్టి కామనర్స్‌లో డిస్కస్ చేసుకుంటున్నారు అబౌట్ సెలబ్రిటీస్. సో, అలానే సెలబ్రిటీస్‌లో డిస్కస్ చేసుకుంటున్నారు అబౌట్ కామనర్స్. బట్ ఇంకా ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ఎవరమైతే ఇంకా రాలేదు. మేబీ వస్తది. ఈ రోజుతోటైతే వస్తది ఆల్రెడీ. ఎందుకంటే ఆ ప్రోమో చూసినాక నాకు కూడా అది అనిపించిండే. సో, ఆల్రెడీ అంటే లాంజ్‌లో మనకు స్టేజ్‌లో కూడా నాకు సారు వీళ్ళకెళ్ళేటప్పుడు కామనర్స్‌కి కొన్ని టాస్క్‌లు ఇచ్చిండు. ఏంటిదంటే సో, సెలబ్రిటీస్‌కి మీరు వర్క్ అసైన్ చేయాలని చెప్పేసి. మెయిన్‌గా ఈ ప్రోమో ఏదైతే రిలీజ్ అయిందో సో, మెయిన్‌గా అయితే ప్రోమో మొత్తం దాని మీదనే ఉంది. సో, ఆ ప్రోమోలో హైలైట్ అయ్యింది హరీష్. ఇది ఖచ్చితంగా ఎవ్వరు చూసినా కూడా అదే మాట చెప్తారు. ఎందుకంటే ఇక వీళ్ళకి వర్క్ అసైన్ చేస్తున్నారు. సో, ఇక్కడ ప్రియ ఏమో వర్క్ అసైన్ చేసింది ఇక్కడ తనుజకి అలానే భరణ్ శంకర్‌కి కుకింగ్. సో, ఆ కేటగరీ వాళ్ళకి కుకింగ్ చేసుకోండి మీరిద్దరు అని చెప్పేసి చెప్పిందనమాట. సో, అలానే ఫ్లోరా సేనికి ఎలాగో సోల్జర్ పవన్ ఏం చేసిందంటే ఆల్రెడీ ఆ టాయిలెట్స్ ఉన్నాయి కదా! క్లీన్ చేయడము. సో, అదే వర్క్ తనకి అసైన్ చేసిల్లు. మళ్ళీ అదే వర్క్ చేస్తుందన్నట్టుగా ఆల్రెడీ చేసింది. బట్
ఇంక చేస్తే బావుంటదన్నట్టు తనకు ఒక బ్యాడ్జ్ పెట్టిండు. నిన్న ఓన్లీ వర్క్ అసైన్ చేయడం వరకే ఉండే. బట్ ఈరోజు నుంచి బ్యాడ్జెస్ స్టార్ట్ అయిపోతుందనమాట. మీ వర్క్ ఇది. 1 వీక్ మీకు ఈ వర్క్ చేసుకోవాలి. అలానే సో, డీమాన్ పవన్ ఏం చేసిండంటే, రీతూ చౌదరికి అందరు తిన్నాక ఆ ప్లేట్స్ ఉంటాయి గదా! సో, అది మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి తనకైతే ఆ వర్క్ అయితే అసైన్ చేసిండు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏందంటే, ఇక్కడ హరీష్ దగ్గర ఉన్న ఒక బ్యాడ్జ్ ఉంది. అలానే ప్రియ దగ్గర బ్యాడ్జ్ ఉంది. సేమ్ టైమ్ ఆ పవన్ దగ్గర బ్యాడ్జ్ ఉంది. డీమాన్ దగ్గర ఉండే. బట్ హరీష్ దగ్గర ఉన్న బ్యాడ్జ్ చూసినాక నాకు అనిపించింది. అది మానిటర్ అని కిందైతే కనబడుతుంది. సో, ఎవరైనా ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయకపోతే కిందైతే అబ్జర్వ్ చేయండి. సో, మానిటర్ అంటే మేబీ బిగ్ బాస్ మానిటర్ లేకుంటే వర్క్ ఫ్లో మానిటరా? సో, వీళ్ళకి చేసిన వర్క్స్‌ను వీళ్ళు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు కరెక్ట్‌గా చేస్తున్నారా? చేయట్లేరా? అని చెప్పేసి. ఒకవేళ చేయకపోతే తర్వాతకి వీళ్ళకి మళ్ళా పనిష్మెంట్ అనేది మేబీ ఎలాగో డెఫినిట్‌గా ఉంటదనుకోండి. సో, అట్లా ఉండే అవకాశం ఉంటది. అయితే ఈ డిస్కషన్‌లో వీళ్ళకు వర్క్ అనేది అసైన్ చేసిన తర్వాతకి అక్కడ సంజనకు ఎలాంటి వర్క్ అయితే అసైన్ చేయలేదంటే అనిపిస్తుండే నాకు ఆ ప్రోమో చూసినంక. స్పెషల్‌గా వీళ్ళ డిస్కషన్ కూడా దాని గురించి జరుగుతుంది. సో, డిబేట్ మెయిన్‌గా. ఆ టైంలో ఇక్కడ హరీష్ ఏం చేసిండంటే అక్కడ సంజనకి ఎలాంటి వర్క్ అయితే అసైన్ చేయలే కాబట్టి, ఈ వర్క్ కూడా తనకొక వర్క్ అసైన్ చేద్దాం అని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ మనీష్ ఏం చేసిండంటే దానికి అబ్జెక్షన్ చెప్తుండు. లేదు లేదు అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అంటుంటే ఎమ్మటే ఇక్కడ హరీష్ ఏం చేసిండంటే ఏమన్నా జరిగితే నేను తీసుకుంటా. సో, దానికి మొత్తానికి వాటెవర్ అది ఏదైనా గాని నన్ను హౌస్ నుంచి బయటికి పంపించడానికి ట్రై చేసినా కూడా నేను వెళ్ళడానికి రెడీగా ఉంటా. సో, ఏదొచ్చినా నేను తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుండు. సేమ్ వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంటే భరణి వచ్చేసి ఇక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తుండు హరీష్‌ని. సో, మేబీ ఈ డిస్కషన్ అయితే ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్‌లో అయితే హైలైట్ అయితదని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంది అనిపించిందంటే మెయిన్‌గా సో, ఇక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కదా! బట్ వీళ్ళు ఆ వర్క్ అసైన్ చేయడంలో వీళ్ళకి ఇక్కడనే స్టార్టింగే వీళ్ళు సో, డిఫరెన్స్ అనేది మధ్యలో డిఫరెన్షియేషన్స్ అయితే క్రియేట్ అయితున్నట్టు నాకు అనిపించిందనమాట. ఎస్పెషల్లీ ఈ కామనర్స్‌లో. మరి వాళ్ళు ఎపిసోడ్ ఏ విధంగా ఉంటది, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం చేస్తారనేది తర్వాత తెలుస్తది. కాకపోతే నాకు చూసిన ప్రోమో వరకైతే వీళ్ళిద్దరి మధ్యలో అయితే చిన్నపాటి ఫైట్ అయితే జరిగింది. అదే ఈ ప్రోమో హైలైట్ అయితే అయింది. సో, ఆ ప్రోమోలో మెయిన్‌గా మనీష్, హరీష్ సో, ఇందులో కొంచెం హరీష్ డామినేషన్ అయితే ఎక్కువుందని అనిపించుండే. సో, మరి మీరేమనుకుంటున్నారో ప్రోమో చూసినాక, ఆ ప్రోమో తర్వాతకి మరి నా రివ్యూ తర్వాతకి మీకేమనిపించిందనేది మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. సో, ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని కూడా క్లిక్ చేయండి. సో, ఇదే ఇంకోటేంటంటే ఇంకేముంటది? సో, వీళ్ళు కామన్‌గా చెప్పాను గదా! సో, మిడ్‌నైట్‌లో వీళ్ళు డిస్కషన్ చేసుకుంది దేని గురించి? ప్రియ గూడా ఏడుస్తుంది. ఇంకోటి ఎప్పుడో మర్చిపోయిండే. సో, ప్రియ ఏం చేస్తుందంటే హౌస్‌లోకొచ్చిన తర్వాతకి వాళ్ళ పేరెంట్స్‌ని చాలా మిస్ అయితున్నట్టు తను బాధపడుతుంది. వాళ్ళ డ్యాడీ అయితే యాక్చువల్‌గా తనకు సో, సంబంధాలు చూస్తున్నారంట. బట్ పాస్ చేసేసి ఈ బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి దీన్ని యుటిలైజ్ చేసుకో. దీని తర్వాతకి ఇంకా మంచిగా చూసుకుందాంలే అన్నట్టు వాళ్ళ ఫాదర్ పంపియడం అనేది. సో, అలానే మా ఫాదర్ గుర్తొచ్చినని తను ఏడ్చుకుంటూ ఉంటుండే. నెక్స్ట్ సో, ఓదార్పయితే మనోడు చేస్తుండు. మనీష్ మర్యాద కూడా అక్కడనే కూర్చొని ఓకే. డోంట్ వర్రీ. ఏమి ఏడవకు. సో, వాళ్ళు ఎలాగా నీకు మన టెలివిజన్‌లో చూస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, నువ్వు హ్యాపీగా ఉండు. మంచిగా ఆట ఆడు అని చెప్పేసి చెప్తుండే. ఏదో వీడియో సో, చెప్పినా కదా! లైక్ చేయండి. అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటివి ఇంకా చాలా మాట్లాడుకుందాం మనం.